హే గైస్, వెల్కమ్ బ్యాక్ అమ్మ కిచెన్స్లో ఇవాళ నేను హోమ్ మేడ్ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మేము ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బఠానీలు 150 గ్రామ్స్ ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకొని వాష్ చేసుకున్నాను. ఇది సైడ్కి పెట్టేసుకొని దుంపలు కూడా 150 గ్రామ్స్ తీసుకొని ఇలా కట్ చేసేసుకున్నాను. ఈ రెండు కలిపి ఇప్పుడు నేను కుక్కర్లోపు వేసి 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇది మన ఫస్ట్ స్టెప్ మాట చాట్లోపు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. దీంట్లో వాటర్ వేసుకొని మనం ఇప్పుడు ఇది కుక్ చేసుకోవాలి. సో దీంట్లో సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇది కుక్ అవ్వాలి కాబట్టి సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు కుక్కర్ కప్ పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం చింతపండు ఒక 100 గ్రామ్స్ తీసుకొని నానబెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ నేను నానబెట్టుకున్నాను, మీకు చూపించాలనేది ఈ వీడియో చేస్తున్నాను. ఇలా మనం పెట్టేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి చిప్స్ కావాలి. సో గోధుమ పిండి కొంచెం తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని చిప్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దీంట్లో వాటర్ వేసుకొని మనమైతే ముద్ద ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ముద్ద అయితే రెడీ అయిపోయింది. కుక్కర్ కూడా 5 విజిల్స్ వచ్చేసింది. ఓపెన్ చేసి ఇది చల్లగా అయిన వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ దీంట్లో టమాటా 2 కట్ చేసుకొని సైడ్ పెట్టేసుకో. ఇప్పుడు చాట్లో చిప్స్ కావాలి కాబట్టి ఇది రోటీలాగా బాగా పామేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇది నేను డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను. డీప్ ఫ్రై చేసుకుని సైడ్ పెట్టేసుకున్నాను. ముందుగా కుక్ చేసుకున్న ఆలు ఇంకా బఠానీ అయితే మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బఠానీలు అయితే నేను సైడ్కి ఉంచేసాను. ఇప్పుడు ఇది నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇది మిక్సీ పట్టేసుకొని ఒక చిన్న బౌన్లో వేసేసుకొని టమాటా కూడా ఆ మిక్సీ జార్లోపై వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనము 2 పేస్ట్ అలా ఒకే దాంట్లోపు కలిపేసుకోవాలి. ముందుగా ఉంచుకున్న బఠానీల్లోపే ఈ పేస్ట్ కూడా నేను వేసేసాను. టమాటా పేస్ట్ కూడా వేసేసాను. ముందుగా చింతపండు పుల్ల రెడీ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని బాగా కలిపేసుకొని సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టు చిల్లీ పౌడర్ 1 స్పూన్, గరం మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా ఇప్పుడు వేసుకోవద్దు, తర్వాత వేసుకుందామా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. చాట్ పల్చగా చేసుకోవాలి కాబట్టి 2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇది స్టవ్ మీద ఉంచుకొని ఇది మరుగుతున్నప్పుడే మనం సర్వ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక బౌన్ తీసుకొని దాంట్లోపు చాట్ అనేది వేసేసుకున్నాను. దీనిలోపే మనం ఇప్పుడు చాట్ మసాలా కూడా కొంచెం వేసుకున్నాను. ఒక టీ స్పూన్లా వేసేసుకొని ముందుగా రెడీ చేసుకున్న చిప్స్ కూడా ఇలా ముక్కలు చేసేసుకొని వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసేసుకొని టమాటా సాస్ ఇంకా చిల్లీ సాస్తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ హోమ్ మేడ్ చాట్ అయితే రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో చేసుకొని తింటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. ఎంతైనా ఇంట్లో చేసిన ఫుడ్డే చాలా మంచిది హెల్త్కి. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.